ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. కీలక పాత్రధారిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం అన్ని మార్గాల్లోనూ గాలింపు చేపట్టారు. ఈ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సిట్ అధికారులు కసిరెడ్డి టార్గెట్ గా ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఓసారి విచారించగా మరోసారి సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో ఆయన విచారించారు. 5 నెలలుగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అందుబాటులో లేరని సిట్ అధికారులకు తెలిపారు ఉపేందర్ రెడ్డి. ఉపేందర్ రెడ్డి ఫోన్లో కసిరెడ్డి వివరాలు లేవని గుర్తించారు. ఇందిరా పార్కులోని ధర్నా చౌక్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. గ్రూప్ 1 ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని, మూల్యాంకనంలో అధికారులు తప్పులు చేశారని అభ్యర్థులు ఆరోపించారు. జీవో 29ని రద్దు చేసి జీవో నంబర్ 55 ప్రకారం మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్షా కేంద్రాల కేటాయింపుల్లోనూ అవకతవకలు జరిగాయన్నారు. దానిపై రిటైర్డ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, అవకతవకలకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేశారు.